హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెప్పడానికి గుడ్ మార్నింగ్ అని పలకరించి మేల్కొల్పి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడిస్తున్న ఈ భాగ్యాన్ని పెట్టడానికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరొక రోజు మరొకసారి మన దేవుని మాటలు వినడానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. గొప్ప దేవా, నీకు వందనములయ్యా. ఉన్నవాడను అన్నవాడిగా ఉన్నదేవా, నీ అనంతమైనటువంటి ప్రేమను బట్టి, నిత్యమైన కృపను బట్టి, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మరొకసారి మా హృదయాలకు సేద తీర్చుమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హృదయాలకు సేద తీర్చు. ఏంటంటే, మనకి బాగా దాహం వేస్తున్నప్పుడు ఒక చక్కటి చల్లటి కొంచెం ఒక గ్లాసు నీళ్ళు తాగితే ఎంత బాగుంటుందో కదా. మరి బాగా అలిసిపోయినప్పుడు అలా నడువాల్చి ఆ సోఫాలో బెడ్ మీద పడుకున్నప్పుడు ఎంతగా హాయిగా ఉంటుంది కదా. అలాగే మన ఆత్మకు కూడా చాలా పోరాటాలు ఉంటాయండి. తీరని అవసరతలు ఉంటాయి మనకి. వాటిని బట్టి మనం కంగారు పడుతూ, తొందరపడుతూ, ఒక విధమైన యాంగ్జైటీతో, ఆతృతతో, ఒక విధమైన ఒత్తిడికి గురై ఇది చేయాలి, అది చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది ఎలా, ఇది ఎలా అని అనేక సమస్యలు వాళ్ళ మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయి. మీరు బాధ్యత లేని వారైతే, ఎవరి మీదనో ఆధారపడి బతికేవారైతే అలాంటి బాధలు ఉండవేమోలేండి. కానీ బాధ్యత కలిగిన ఒక వ్యక్తికి, అది ఇంటి యజమాను కానివ్వండి, యజమానురాలు కానివ్వండి, జ్ఞానం కలిగిన కుమారుడు కానివ్వండి, ఒక పనివాడు కానివ్వండి, ఒక బాస్ కానివ్వండి, తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఆతురత పడుతూ ఉంటాడు. చాలాసార్లు వారి ప్రయాసకు ప్రతిఫలం దొరకనప్పుడు విసిగిపోతారు. ఎప్పుడైతే అది సక్సెస్ అవుతుందో, అనుకున్నది జరుగుతుందో, అప్పుడు ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అందుకే మనకి దేవుని సహాయం కావాలి. ప్రభువు పేతురుతో దోణను లోతుకు నడిపించి వల వేయమన్నాడు. ఆ పేతురు అన్నాడు, ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు. ఆయనను నీ మాటను బట్టి ఇదిగో వేస్తున్నానని వేసినప్పుడు, ఎక్కడైతే రాత్రంతా ఒక్కటి కూడా పట్టలేకపోయాడో, రాత్రంతా ప్రయాసపడ్డాడో, ఒక్కసారి అలా వేసి ఆయన మాట చొప్పున తీయగానే వలలు పిగిలిపోయేన్ని చేపలు పడ్డాయి. దేవుని సహాయం ఉంటే అద్భుతాలు జరుగుతాయండి. మీ జీవితంలో అద్భుతాలు అనేవి ఉన్నాయా? మీరే అంతా ఏదో కుస్తీ పట్టి, ముక్కి మూలిగి, అడ్డదారులు దొడ్డుదారులు తొక్కి, లంచాలు ఇచ్చి, ఏంటంటే అబద్ధాలు చెప్పి ఏదో సాధిద్దామని ఎవరినో మోసగించి అలా ఇలా అనుకుంటున్నారా? లేక మీ పనిలో, మీ యొక్క కర్తవ్యాలలో, మీ యొక్క ప్రయత్నాలలో దేవుని సహాయం కొరకు కోరుకుంటున్నారు? దేవుని సహాయం మనకెంతో అవసరం. ఎందుకంటే మన దేవునికి అదేంటండి, చేపలు పట్టే దేవుణ్ణి అడగాల, బిల్లులు కట్టేదానికి దేవుణ్ణి అడగాల, మరి హాస్పిటల్లో అనారోగ్యంగా ఉంటే దేవుడిని అడగాల, మరి పిల్లల పెంపకం విషయం దేవుణ్ణి అడగాల, లేకపోతే అధికారి మనసు కరిగేటట్టు కరగాలంటే దేవుణ్ణి అడగాల అని అంటారేమో. ఆయన అన్నీ చేయగలిగినవాడు. ఏమనుకుంటున్నారు మనం ఆరాధించే దేవుడంటే? ఒకసారి చూడండి, ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని
అతనితో చెప్పెను. 99 వయసులో ఉన్న అబ్రహాము శారాలు ఎంతో కాలంగా కనిపెడుతున్నారు ఒక బిడ్డ కొరకు, గర్భఫలం కొరకు. ఇంకేముంది, ఇంకేం పుడతారు అనే స్థాయికి ఆ శారమ్మ కంగారు పడింది. ఇంకా నిరీక్షణ లేదక్కడ. ఆమె స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అబ్రహాం 99 సంవత్సరాల వృద్ధుడైపోయాడు. అయితే ప్రభు అన్నాడు, నీకు అసాధ్యం, నాకు అసాధ్యమైంది ఏది లేదు. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? నేను సర్వశక్తి గల దేవుడు, ఎల్ షడాయ్. హీబ్రూ పేరు ఎల్ షడాయ్ అంటే సర్వశక్తి కలిగినవాడు, సంపూర్ణుడు. హీబ్రూ భాషలో చాలా అర్థాలు వస్తాయండి ఒక మాటకి. ప్రతిదీ తీర్చగలిగినవాడు, ప్రతిదీ ఇవ్వగలిగినవాడు, సంరక్షించగలిగినవాడు, కాపాడగలిగినవాడు, విడిపించగలిగినవాడు, నడిపించగలిగినవాడు, అద్భుతాలు చేయగలిగినవాడు. ఎవరు? మనం ఆరాధించే దేవుడు ఎల్ షడాయ్. సర్వశక్తి గలవాడను, నీ పట్ల నేను అద్భుతాన్ని చేస్తానంటున్నాడు. ఉదయకాల సమయంలో మీరు కూడా కొన్ని విషయాల్లో విసిగిపోయి ఉన్నారేమో. మీ ప్రయత్నాలన్నీ చేసి ఏది సాధ్యం కాక కృంగిపోయి ఉన్నారేమో. అది గర్భఫల విషయంలోనేమో, పిల్లలు ఇంకా నాకు పుట్టరేమో, ఈ నిందలలా, ఈ అవమానాలలా అని కృంగిపోయి ఉన్నారేమో. లేక మీరు అనుకున్నటువంటి, చూడండి, కొంతమంది యవనస్తులు ఈ రోజున చాలా కష్టపడుతున్నారు, పాపం చదువుతున్నారు. ముఖ్యంగా సివిల్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రార్థన చేయండి, సివిల్స్కి వెళ్తున్నాం, లేక ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ ఇప్పుడు ఏంటంటో ఉన్నాయి కదండి, జేఈ అంట, గేట్ అంట అని వాటి కోసం ఎంత కష్టపడుతున్నారంటే ర్యాంక్ తెచ్చుకుంటే కానీ ఫ్రీ సీట్ రాదని, మంచి కాలేజీల్లో సీటు దొరకదని. కొందరు మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటున్నామని ఎక్స్ట్రా చదువుతున్నారు. లాంగ్ టర్మ్ మరి ఒక సంవత్సరం వేస్ట్ అయినా పర్వాలేదని చదువుతూనే ఉన్నారు కదా. అంత చేసినా కొంతమందికి పాపం దొరకకపోయినప్పుడు వాళ్ళు ఎంత కృంగిపోతారో మనం ఊహించవచ్చు. కష్టపడండి, చదవండి, బట్ దేవుని సహాయం కోరటం మర్చిపోకండి. ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే నన్ను అడగమన్నాడు, నేను ధారాళంగా ఇస్తానన్నాడు. ఎస్, మీలో ఎవరైనా మీ ఎగ్జామ్స్ విషయంలో విసిగిపోయి ఇంకా చదవనులే, ఇంకా వద్దులే, ఇంకా అవ్వదులే అనే పరిస్థితుల్లో ఉంటే ఈరోజు మీతో చెప్తున్నాడు, నేను ఎల్ షడాయ్, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీకు సహాయం చేస్తాను, నీకు కృప చూపిస్తానని నమ్మండి. చాలామంది ఇంకా అనేక విషయాలలో చాలా ప్రయత్నాలు చేసి దొరక్క ఆగిపోయిన వారు ఉండుంటే ఈ రోజున ప్రభు మీకు అభయం ఇస్తున్నాడు. మీరు విశ్వసిస్తే, మీరు ఆయన్ని అంగీకరిస్తే, ఆయన నీ కొరకు ఏదైనా చేయటానికి, నీకోసం ప్రాణం ఇచ్చిన దేవుడు అండి ఆయన. నీ కొరకు పరము నుండి దిగివచ్చిన ప్రభు ఆయన. తన సొంత కుమారుని అనుగ్రహించాడు దేవుడు మనకి. ఇక్కడ ఎవరు దేవుడు, ఎవరు ఎల్ షడాయ్ వేరు, యేసు ప్రభు వేరు అనుకోవద్దు. అదంతా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసం ఉంటే, నేను ఉన్నవాడను అన్న దేవుడు ఆది నుండి ఉన్నవాడు. యావే అంటే ఆయనే మన రక్షకుడు, మన ప్రభువు, మన దేవుడు. మీరు నమ్మండి. నేను సర్వశక్తి గలవాడను. నేను దీవించాలంటే నా సన్నిధిలో నిందారహితుడుగా నడుచుకో. నా సన్నిధిలో ఉండు, నడుచుచు నిందారహితుడిపై ఉండు. అంటే లోపము లేనివాడిగా ఉండు. నీవు పక్కదారులు తొక్కకుండా ఉండు. నా ముందు ఉన్నావన్నది గుర్తుపెట్టుకో. ఇతరులు నిన్ను వేలెత్తు చూపించిన అవసరం లేకుండా, నీలో
దోషము లేకుండా నీవు నిర్మలమైన హృదయమును మంచి మనస్సాక్షిని కలిగి ఉండు. ఇంకో విధంగా చెప్పాలంటే నా మీద పూర్తి నమ్మకం పెట్టుకో. మళ్ళీ ఏదో ఇంకొక ఇది కాకపోతే అదన్నట్టు కాకుండా పూర్తిగా నన్ను నమ్ము, నేను నీకు చేస్తా. నీతో అదే చెప్తున్నాడు బ్రదర్, సిస్టర్, మీరు ఎవరైనా సరే, తల్లి, తండ్రి, నీకు ఇంకా అవ్వదు అనుకున్నది ఏదైనా సరే, ఈ రోజున ఏదైనా సరేనండి, అనారోగ్య పరిస్థితి కానీ, ఆర్థిక ఇబ్బంది కానీ, కుటుంబ సమస్య కానీ, విడిపోయిన కుటుంబం కానీ, గర్భఫలాల విషయంలో కానీ, కోర్టు కేసుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, పరీక్షల విషయంలో కానీ, ఏకైతే జరగదు, ఇక నా బ్రతుకులో ఇది అవ్వదు అని విసిగిపోయిన వారితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ చేత కాదు, మరి ఎవరి చేత కాకపోవచ్చు, కానీ నేను సర్వశక్తి కలిగిన వాడు, నేను నీకు సమస్తము చేసి పెట్టగలిగిన వాడు. నువ్వు నన్ను నమ్ము, నా ఎదుట నిలబడి నిందారహితుడిగా నడుచుకో, నా వాక్యానుసారంగా నడుచుకో, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని ప్రభువు అభయమిస్తున్నాడు. తప్పకుండా నేను నీకు సహాయం చేస్తాను. నాకును నీకును మధ్యన నిబంధనలు నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఒక అగ్రిమెంట్లోకి వస్తున్నాం. ఏంటంటే అగ్రిమెంట్ రాసుకుంటారు కదా ప్రాపర్టీస్ విషయంలో, కొన్ని విషయాల్లో, ఈవెన్ వివాహాల్లో వాళ్ళు సంతకాలు పెడతారు, మేము ఒకరితో ఒకరము కలిసి జీవిస్తాం మరణం వరకు అని. అలాగే దేవునితో ప్రభా నేను నీ కొరకు జీవిస్తాను అని నీవు ఒప్పుకుంటే, నీవు సబ్మిట్ చేసుకుంటే, నిన్ను అత్యధికంగా దీవిస్తాను. నువ్వు ఒకటి అడిగితే, చాలాసార్లు నేను చూస్తుంటాను, బిడ్డలు లేరని ఒక్క బిడ్డ కోసం అడిగితే 2 బిడ్డలు పుట్టడం, 3 బిడ్డలు పుట్టడం, అన్నాకు పుట్టినట్టు 5 బిడ్డలు పుట్టడం, ఏదో ఒక చిన్న డొక్కు కారు దొరికితే బాగుండని ప్రార్థన చేసుకుంటే ఒక మంచి కారు దొరకటం, ఓ చిన్న ఉద్యోగం చాలంటే అందులో గొప్ప స్థాయిలో దేవుడు ఆశీర్వదించడం. ఎంతోమంది వాళ్ళ సాక్ష్యాలుగా నిలబడున్నారు ప్రభువుని నమ్మిన వారు. మీరు నమ్మండి. ఆయన చేసే అద్భుతాలకు నిరూపణలు అక్కర్లేదు. 99 సంవత్సరాల వృద్ధుడు 90 సంవత్సరాల వృద్ధురాలకి ఎలా సంతానం కలుగుద్దండి? అది సాధ్యంగా కనపడదు, కానీ అసాధ్యాలను సుసాధ్యాలు చేయటమే మన దేవుడి పని. అన్నట్లుగానే నీవు నిందారహితుడిగా నిలబడు, నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, నీ జనాన్ని, ఇంకా బిడ్డలే పుట్టలేదు కానీ అక్కడ మీరు చదివితే మీరు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనువులు వచ్చినట్లుగా నేను నియమించుదని అన్నప్పుడు మరి అబ్రహాము నమ్మాడు. నమ్మినట్లుగానే మీరు 18వ అధ్యాయంలోకి వెళ్తే మరుసటి సంవత్సరం నీ ఒడిలో బిడ్డ ఉండును, నీ భార్య అయిన శారాయి ఒక కుమారుడు కలుగునని చెప్పాను. 10వ వచనంలో, 18వ అధ్యాయం 10వ వచనంలో ఏంటండి? దానికి శారా, నేను బలము ఉడిగిన దాని కదా, ఇది ఎలా సాధ్యమని నవ్విందట. శారా నవ్వనేలా, నాకు 14వ వచనం, యెహోవా నా అసాధ్యమైనది ఏదైనా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలము నిర్ణయకాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. హల్లెలూయా. తగిన కాలమందు, నిర్ణయ కాలమందు నీవు అడిగిన దానిని దేవుడు తప్పకిస్తాడు. నమ్ము, విశ్వసించు. ఇంకెంతకాలం అని కృంగిపోవద్దు. దేవుని వలన కాదులే, మరి ఎవరి వలనో అవునులే అనుకొని వైద్యుల్లో, ఇవాళ మనుషుల్లో ఏంటండి రకరకాలుగా తప్పిపోతున్నారండి మనుషులు. దేవుని మీద ఉన్న గురి తప్పకండి. ఆయన గొప్ప దేవుడు. నిర్ణయ కాలమందు నీకు ఏది కావాలో అది ఇస్తాడు. నువ్వు నమ్మో. నీ దేవుడు గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన సర్వ శక్తి కలిగిన దేవుడు. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ఎల్ షడాయ్ అని
సర్వసంపూర్ణుడిగా, పరిపూర్ణుడిగా, సర్వాధికారము కలిగిన వాడిగా, సర్వశక్తి కలిగిన వాడిగా, సర్వము ఇవ్వగలిగిన వాడిగా, సమస్తము చేయగలిగిన వాడిగా ఉన్న నీలాంటి దేవుని యందు విశ్వాసం ఉంచి మా జీవితాలలో అద్భుతమైన సాక్ష్యాలు పొందుటకు ఎవరెవరు ఈ లైవ్లో ఏకీభవిస్తున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఇంకెప్పుడు ఇస్తాడు, ఇంకెప్పుడు, ఇంకెలా, ఇంకవుతుందా అని కృంగి ఉన్నారు అట్టి వారిని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ శక్తిని నాయన వారికి అనుగ్రహించి విడుదల తెచ్చేయమని మొరపెట్టుకుంటున్నామయ్యా. నిన్నత కాలమందు నేను తిరిగి వచ్చేదను అన్న మాట ప్రకారం మా జీవితాల్లో నువ్వు చేసిన కార్యాలను బట్టి తిరిగి వచ్చి నిన్ను స్తుతించుటకు, గొప్ప దేవుడు నాకున్నాడని నీ యందు ఆనందించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడేడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా మాకు తెలియజేయండి. మీ నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం. అలాగే ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి తెలియజేయండి. మరి మీరు కూడా ప్రార్థించండి. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. డోంట్ గివ్ అప్. ఎప్పుడు ప్రభు విషయంలో విసిగిపోవద్దు. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన మన ప్రభువు ప్రతి అవసరతను మనకు తీర్చగలడు. మీరు ప్రార్థించండి. మీ నిమిత్తం మేమేం ప్రార్థిస్తున్నాం. దేవుడు అద్భుతంగా మన ప్రార్థనలకు జవాబునిస్తాడు. డాక్టర్ దీపల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ సెక్షన్లో వచ్చి టైప్ చేయటం మర్చిపోకండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరి ప్రతి తోడులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీ తోడైన గాక.